ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బెట్టింగ్ యాప్ల వివాదంలో పలువురు యూట్యూబర్లు అరెస్ట్ అవుతున్నట్లు, ఇంకా ఎంతోమంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. నా అన్వేషణ కూడా హర్ష సాయితో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఒక వీడియో చేయటం జరిగింది. దీనిలో వాస్తవాలు ఎంత ఉన్నాయి ఏమిటో ఎవరికీ తెలియనప్పటికీ నా అన్వేషణ మాత్రం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిపై వీడియోలు చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నాడు. బ్రో ఏంటి బ్రో ఎలా ఉంది మొత్తం సిచ్యువేషన్ అంతా? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సచిన్ బ్రో పాసరా ఒక నిమిషం బ్రో వీడాడు. ఓకే డాక్టర్ బ్రో వాడు కర్ణాటకలో ఉంటారు కదా బ్రో, ట్రావెలర్. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళింది అనమాట, అక్కడ చెప్పడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆడు అక్కడ స్టార్ట్ కదా, యూట్యూబ్ స్టార్ ఆడు అంత 6 million అంతా ఉన్నది. సో ఆడు కంపెనీ, ట్రావెలింగ్ కంపెనీ కూడా పెట్టుకున్నాడు. పెద్ద కాదు. ఎలా ఉంది సిచ్యువేషన్? ఏంటి మామూలుగా లేదుగా బ్రో. నాకైతే నువ్వు నమ్మవు, లాస్ట్ 5 days నిన్న నేను 3 hours పడుకున్నాను, మొన్న నేను 2 hours పడుకున్నాను. అంటే కళ్ళన్నీ లోపలికి వెళ్ళి ఈ రోజు వీడియో మీరు చూస్తే షాకులు నరాలు దొబ్బేస్తాయి. మామూలుగా లేదు. ఎయిర్బిఎన్బి తీసుకున్నాను, అలా నడిచి కాదు. సడన్ గా ఏం వీడియో నీదా అని అన్నారు? అలా కాదు, వీడియో నాది. ఇది ఏమంటారు, ఇది నేను ఎంత వీడియో వస్తుందండి, అప్లోడ్ అవుతుందంటే నాదా అంటే ఇదేమ్మా ఏం నీదే. నేను ఈ అమ్మాయి, ఆ TV5 అమ్మాయి కూడా ఫోన్ చేసి, TV5 అంటే సుమన్ టీవీ అమ్మాయి కూడా ఫోన్ చేసింది. ఏంటో ఇలాగ ఎవరెవరో ఫోన్ చేస్తుండ్రు, ఎవరా బాబు అనుకున్నాను. ఏం లేదు, నెక్స్ట్ ఎవరండి హర్ష సాయే కదా, సూటు బూటు కోటు అన్నారు. ఎవరు అని అన్నారు. సూటు బూటు కోటు కాదండి, నేను రైతు బిడ్డ అన్నాను. రైతు పల్లవి ప్రశాంత్ అన్నారు. అఫ్ కోర్స్ అని నేను హైలైట్ చేస్తున్నాను అని చెప్పాను. లోటస్ దగ్గర కోట్లు తీసుకున్నవి, సంబంధించిన ట్రాన్సాక్షన్లు. వాల్యూ 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. అది నా చాయిస్ కాదా? హలో, నా చాయిస్ కాదా? అది నా చాయిసా కాదా? వెరీ మచ్. నేను యూజ్ చేస్తాను. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ మీడియా ముందు తీసుకొస్తారట ఆయన. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ కన్నా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉందన్న. నేను చెప్పినట్టు అయ్యా దీన్ని సక్సెస్ చేసి రామ్ చరణ్ ముందు తాగేస్తున్నారు. ఆయన్ని పంపి నాకు ఫోన్ చేసి, బిగ్ బాస్కి వెళ్తున్నాను, నన్ను అన్నా దేశాన్ని కాపాడుతున్నాను, వెన్నుముక్కలా ఉంటానన్నా అన్నాడు. నేను మామూలుగా అక్కడ చెప్పాను, భయ్యా ఇదిగో నువ్వు ఈ బిగ్ బాస్ షో వెళ్ళి నీ పేరు నాశనం చేసుకోకు అని చెప్పి నేను చెప్పాను. తర్వాత 6 months తర్వాత 301 డైరీస్ ఏదైతే ఉందో వాళ్ళు అడిగేది నన్ను, ఏదన్నా పల్లవి ప్రశాంత్ ఉంది కానీ నాకు కూడా చేశారా అని చెప్పి నేను చెప్పాను. అన్ని అకౌంట్లో కనుక్కోండి, అందరికీ ఫారెన్ నుంచే పడుతున్నాయి. GST కూడా ఉంది, అందుకోసం నేను ఫారెన్ లో పెట్టాను. ఫారెన్ లో చదివే పెడుతున్నాడు. ట్రాన్సాక్షన్ ఫ్లో చూసారా? దుబాయ్, అమెరికా, 5 సంవత్సరాలు అయ్యింది పెట్టి. యా బ్రో, 4 years అయిపోయి 5th year బ్రో. నేను నా వీడియోని అన్ని నేనే బ్రో, ఎడిటింగ్ నేనే, కమెంట్స్ నేనే, లైకులు నాకు ఎవరు లేదు. నేను ఎవరిని నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనిషిని నమ్మను, దొంగ ప్రతి ఒక్కరు. అందుకే నేను ఎవరిని నమ్మను. అన్నీ నావే మొత్తం 6 ఫోన్లోనే ఇప్పుడు నేను పెట్టిన వీడియో ప్లే అవుతుంది. అన్ని ఫోన్లు లింకులు తీసుకెళ్ళి నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నా హ్యాండిల్స్ అన్నిటిలో పెట్టుకొని పని అయ్యాక అది బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. నిన్న వీడియో అయిపోయిన వెంటనే, అదైతే ఇమ్రాన్ వీడియో అయిపోయిన వెంటనే ఒక చిన్న బర్గర్ తినేసి వచ్చానంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కడుపులో ఏమీ లేదు. పాలు అవన్నీ వేసుకొని నానబెట్టుకున్నాను. ఈరోజు వీడియోలో చూడండి, అన్ని నానబెట్టుకున్నా పెరిగి అయిపోయింది. పాలు పెరిగైపోతే తినకూడదు విషయం. అలా ఉంది నా పరిస్థితి. ఏం చేస్తాను తప్ప చెప్పాను. నానికి చాలా స్మూత్ వార్నింగ్ ఇచ్చాను తప్ప నేను కంగాలి చేయలేదు. నువ్వు చూసుకుంటే చాలా
ఒక పద్ధతిగా నీట్గా ఒక సైన్ గా వేశారు. భయ్యా సన్నీ యాదవ్ గారు పిచ్చి పోతే లాస్ట్ ఇయర్ చెప్పాను కదా బ్రో, ఎంత చిలక్క చెప్పినట్లు చెప్పినాడే, చెయ్యకురా అంటే రోజు నేను తిడతాడు. ఒక బూతులు తిట్టి నాన్ వెజ్ నా పుట్టి దీపావళి రోజు పాంబేలో గుద్దలేట అది ఇది అని మీరు స్క్రీన్ షాట్ మీకు చెప్పేవాడు కదా బ్రో. నేను ఆపేసాక కూడా యువ సామ్రాజ్యం రోజు చెప్పేవాడిని. ఏంటి చూడండి నన్ను ఇలా తిడుతున్నారు అని చెప్పేవాడిని. అయినా మీకు చెప్పాను రోజు మీరు ఆ స్టేటస్ చూసిందంటే మీరు నన్ను తిట్టడం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం, నన్ను తిట్టడం ఒక బెట్టింగ్ యాప్ అంటే నువ్వు నా జోలికి వస్తే నీకు ఆడేస్తాను అని చెప్పడం. నువ్వు నా జోలికి వస్తే ఇంకా నేను కాదు సడన్ గా నాది అనగానే నేను అనుకున్నాను భయ్యా నువ్వు అయిపోతున్నావు, నువ్వు నీ వీడియో వచ్చేస్తుంది. నీకు చెప్పాను కదా, నీకు చెప్పిన నీకు అర్థం అవ్వదు, నువ్వు నీ కర్మను అనుభవించడం అంటే. నీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను భయ్యా నువ్వు నువ్వు పబ్లిక్ వెళ్ళి ఒప్పేసుకుంటే అయిపోదు, నువ్వు అలా కాక నీ అతి తెలివి ప్రదర్శించావు నిజంగా నేను చెప్తున్నాను బ్రో. నీకు నువ్వు ఎవరి దగ్గరైనా తప్పించుకో, నువ్వు చేసిన ప్రతి డేటు టైము అన్నిటితో సహా, ఈవెంట్ స్పాట్లతో సహా, స్టోరీ టైములతో సహా, గూగుల్ టైములతో సహా స్క్రీన్ రికార్డులు చేసి పంపించిన వాళ్ళు 8 మంది ఉన్నారు. నువ్వు ఇలా యాప్ ప్రమోట్ చేస్తే నాకు ఇలా పంపించేస్తారు బ్రో. ఏమనుకుంటున్నావు అతను, నువ్వు ఎవరిని మోసం చేద్దామని? అలాని కాదు, నేను నీకు హానెస్ట్గానే చెప్తున్నాను బ్రో. నేను లాస్ట్ టైము అయ్యో ఒప్పేసుకొని నువ్వు అడగగానే నేను చెప్పేశాను భయ్యా వెళ్ళి బయటికి వెళ్ళి ఆ టీవీ అంటే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నేను అదే అసలు అది చూస్తే నువ్వు ఏం మైండ్ సెట్తో చెప్పావో పోలీసులు చూస్తే తీసుకెళ్ళి నిన్ను బొక్కలు వేసేస్తారు. అంటే ఆడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు అదేంటి బ్రో కత్తి నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి కానీ నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావు. తర్వాత నీకు మళ్ళీ ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలం కాకపోతే అప్పుడు నన్ను అడుగు, నువ్వు చేసినవి ఎన్నో అసలు వదిలేలే ఎందుకు. నేను నా నోటితో నాకు మచ్చలు ఉన్నా నా నోటి మీద ఏమన్నా అవుతాయి, తదస్థ దేవతలు ఉంటాను నేనేమన్నాను. భయ్యా సన్నీ యాదవ్కి ఇలాగే చెప్పాను, అదే వద్దురా అన్న ఆ డ్యామేజ్ కానీ నీది ఎక్కువ ఉంటుంది కదా బ్రో చెప్పు. నీ ఇష్టం నేను చెప్పాను, నువ్వు చెప్పింది నేను ఇప్పటికే నవ్వుతాను, అందరికీ చెప్తాను. నువ్వు చెప్పిన జోక్ని నేను ప్రతి యూట్యూబర్ దగ్గర చెప్తాను. నేను TV9 దానికి ఆ TV5 అమ్మాయికి అదే చెప్పాను. ఇప్పుడు నువ్వేమంటున్నావు, నేను కత్తితో పొడుస్తాను, నేను పొడిస్తే తుప్పు పట్టిన కత్తితో పొడుస్తాను, నేనైతే ఆ కత్తికి డెటాయిల్ ఫెనాయిల్ రాసి పొడుస్తాను, డ్యామేజ్ తక్కువ ఉంటుంది అన్నా. అవును బ్రో పొడిచేవు కదా, పొడిచేస్తే రక్తం అయితే వస్తుంది కదా, ఇద్దరు పొడిచినానా నువ్వు అది గెస్ అది పాయింట్ ఒక్కటి మర్చిపోయి నువ్వు చెప్పే విధానంతో అసలు TV5 అమ్మాయి అసలు ఎవరు అమ్మాయి సుమన్ టీవీ అమ్మాయి అలా ఆశ్చర్యం చూస్తుంటే వాళ్ళకి చెప్పినలాగే చెప్తాను బ్రో. భయ్యా సన్నీ యాదవ్ గారికి చెప్పి అది తప్పు బ్రో నిజంగా. ఎవరికైనా ముత్తూటికి వెళ్తారు లేదంటే ఇక్కడ బ్యాంక్కి వెళ్తారు, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆడటం ఏంటి బ్రో నాకు తెలియకూడతాను. అసలు నాకు ఆ బైకులు తగలెట్టేటప్పుడు నీకు పంపించాను, నీకే కాదు చాలా మందికి పంపించాను, నాకు ఫన్ అనిపించింది. అరే మరి ఓవర్గా అయిపోతున్నారా, దీనికి అడ్డుకట్ట అయ్యాలరా అమ్మాయి. నువ్వు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయాలంటే ఒక్కటే లాస్ట్ ఛాన్స్, ప్రజల ముందుకు వచ్చి నేను ఇంకా చెయ్యాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పు. నువ్వు హీరో అవుతావు. నువ్వు ఒక్క నోరెప్పపోయినా నువ్వు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ నీకు తర్వాత ఇంకా నేను అడగను, నేను చెప్పను, ఆ తర్వాత నువ్వు ఫేస్ చేస్తావు అంతే బ్రో. నీకు వాళ్ళ తమ్ముడు ఇంటర్వ్యూ చూడు, మా అన్నకి నాకు సంబంధం లేదన్నాడు. ఎంత కర్మ బ్రో అది, చూసావా ఇంటర్వ్యూ? ఇప్పుడు చూడాడు ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడు, నాకు మా అమ్మకి బాగోలేదు, మా నాన్నకి బాగోలేదు, మా అన్నకి నాకు సంబంధం లేదు, నెల రోజుల నుంచి మేము మాట్లాడలేదు, నేను కమ్యూనిటీలో పెట్టాను చూడు. చూడలేదా నిజంగా చూడలేదా నీ దగ్గర? భయ్యా సన్నీ యాదవ్ ఏడుస్తున్నాడు, మా అన్నకి సంబంధం లేదు అది లేదు. 5 సంవత్సరాల నుంచి మా అన్న ఏముంది తప్పు చేశాడు, అబ్బాయి పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాను చేశాను వదిలే. 5 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల క్రితం పిల్లలేంది నేను ప్రెగ్నెంట్ చేశానంట స్వాతి అనే అమ్మాయికి. ఎవరితో స్వాతి, ఎవరు, ఎక్కడ, ఏది?
బేసిక్స్ కాదు, చూపించు దానికి నేనే మొగ్గుని అవుతాను. కొంచెం చూపి, ఏ స్వాతియో చూపి. ఏ స్వాతి, నేను ఏ స్వాతిని అన్నాను? ఏది స్వాతిని చూపిస్తే నేను అగ్రీ చేసి పెళ్లి చేసేసుకుంటాను. DNA టెస్ట్ చేసి ఆ కడుపు నాదో కాదో. ఏది పడితే అది అండం ఏంటి నాకు తెలియగలుగుతాను. 5 సంవత్సరాలు వాడు వేసుకున్న అలిగేషన్ బ్రో, మీ మీద నాకు ఆ జాయిన్ మెంబర్షిప్ లో ఫోన్ చేసి బ్రో, ఒకటే కాదు 2 కాదు, జాయిన్ మెంబర్షిప్ లో నా ఫోన్ నెంబర్ ఉంటది. ప్రపంచంలో ఎవరైనా మాట్లాడచ్చు బ్రో. ఆధారాలు, ప్రూఫ్లు, అవి ఇవి ఎంతవరకు ఫేకో ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ నా లైవ్లో మీరు తెల్ల జెండా ఒప్పేసుకుంటే లేదు బ్రో, నేను అఫీషియల్వి చేస్తాను, అన్అఫీషియల్వి చేస్తాను, ఏది చేసినా నేను దిగుతా. ఎండ్ ఆఫ్ ద డే నీ కర్మ ఎలాగుందో అది సేవ్ చేయలేము బ్రో, గుర్తుపెట్టుకో. అది హిట్ లిస్ట్ లో ఏ వీడియో చూసినా కమెంట్ బాక్స్ లో నెక్స్ట్ అర్సా సాయి, అతిపెద్ద తిమింగ్లు అందరూ చిన్న చిన్న చేపలు సార్, అర్సా సాయి. ఏమి అప్పుడప్పుడు చేసినా, ఇప్పుడు చేసినా, ఇంకెప్పుడు చేసినా, మొన్నే చేసావు బ్రో. జస్ట్ 3 months క్రితం నువ్వు చేసావు, 2 or 3 months క్రితం చేసి అది మనీ అది చూపించావు. స్టోరీలో ఉంటాయి బ్రో, నువ్వు బయటకి ఎక్కడ చెప్పవు, స్టోరీలో ఉంటాయి. నీకు ఏ స్టోరీ ఎప్పుడు కావాలో చెప్పి నేను పంపిస్తాను. నువ్వు నన్ను బోకరించుక, నా దగ్గర దమ్మాయించుక. అంటే నేనేమి అందరివి ట్రాక్ చేస్తాను అది కాదు, నువ్వు ఎవడి ఎక్కడ చేసినా నా ఇన్బాక్స్ లో ఉంటది. అవునవును, నేను ఇదనట్లే వీళ్ళంత ఫ్రీక్వెంట్ గా ఎలా పడితే అలా నేను చేయలేదు అంటున్నాను బ్రో. ఏంటో బ్రో నాకు తెలియకడతాను, నేను కాల్ చేశాను కానీ రివాల్వర్కి ఇదేంటి సౌండ్ ప్రూఫ్ పెట్టి కాల్చాను అన్నట్లుంది బ్రో. నువ్వు నిజంగా అసలు ఓకేలే, నీకైనా నీకు చెప్పినా వినే రకం కాదు అది. నువ్వు నేను ఎవరి సినిమా చూడను, ఎవరి వీడియో చూడను, ఎందుకంటే నా బ్రెయిన్లో ఒకటి క్లియర్గా ఒక పాత ఉంటుంది, ఆ పాతతోనే వెళ్ళాలి. ఆ పాత చెవిటి కప్ప, చిరంజీవి గారు చెప్తారు చూడు, చెవిటి కప్ప వెళ్ళిపోవడమే అంతే, నీ వెనకాతలు వచ్చేటోళ్ళు అంతే. నా బాణం స్ట్రైట్గా ఉంటుంది బ్రో. బాణాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి టార్గెట్కి వస్తుంది, నేను స్ట్రైట్కి వెళ్ళిపోతాను. కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు బ్రో. నువ్వు ఏదైనా వన్స్ మనోడు వచ్చినప్పుడు మనకు అంత టచ్ లేదు బ్రదర్, నీకు నాకు లేదని కాదు, నేను నిన్ను కనెక్ట్ అయ్యింది ఓన్లీ సినిమా ఒక్క విషయంలోనే. నువ్వు ఆ బెట్టింగ్ యాప్లు నాకు ఎప్పుడో శత్రువు అంటే నాకు బెట్టింగ్ యాప్లు ఎవరు చేసినా నన్ను చంపేయాలనిపిస్తుంది అంతే, సింపుల్ లాజిక్ అంతే. మా నాన్నగారికి అలాగ అయింది కాబట్టి నాకు బెట్టింగ్ యాప్ ఎవరు చేసినా ఆయన చంపేయాలనిపిస్తుంది. ఆయన అన్బ్లాక్ చేశారని తెలిస్తే అన్బ్లాక్ చేసేస్తున్నాను, ఆయన ఉంచను. అది స్నేహితుడు వెళ్ళి చెప్తాను. లోకల్ బాయ్ నానికి అదే చెప్పాను, నువ్వు చెయ్యకు. ఎందుకంటే ఒకే ఊరుడు కాబట్టి, రేపు పొద్దున మొఖం చూసుకోవాలి కాబట్టి ఆడికి 100 సార్లు చెప్పాను. 100 సార్లు చెప్తే నన్ను బ్లాక్ చేసేసాడు. ఆడికి అలాగే కావాలి. నిజంగా ఉరిసెక్ చేసి ఉంటే భలేగుండు నిజంగానే బ్రో. నీకు ఇదిగో విజయనగరం తెలివితేటలు నువ్వు చూపించావు, నాన్న క్లియర్గా చెప్పాను. నేను వైజాగ్ క్లియర్ కట్టగా నేను చెప్పానా లేదా బ్రో? నువ్వేం చేయాలని క్వశ్చన్ అడిగేటప్పుడే నేను చెప్పాను. ఏమని? నువ్వు వెళ్ళి తెల్ల జెండా ఊపేసే బ్రో అన్నాను. నువ్వు ఊపకపోగా నువ్వేదో చెప్తే టార్గెట్ చేశారు. ఆ తర్వాత నీకు అదేంటి రేప్ కేసు ఏదో పడ్డది, గుర్తుపెట్టుకో. అది ఆ తర్వాత పడ్డది, గుర్తుపెట్టుకో నువ్వు జాగ్రత్తగా. నేను చెప్పినప్పుడు విని బెట్టింగ్ యాప్లు నేను చెయ్యనండి అని చిలక్క చెప్పినట్లు వెళ్ళి సుమన్ టీవీ దగ్గర ఒప్పించుకొని, నేను ఇంకా జీవితంలో ఎప్పుడు చేయను. బ్రో అంత ప్రేమ నీకు ఆ బెట్టింగ్? నీ అమ్మ ఇడ్లీ, నువ్వు వైజాగ్లో ఏ దుకాణం చేస్తే నీకు ఎవరు చెప్పు? సిఎంఆర్ సెంట్రల్ చెయ్యొచ్చు, నువ్వు కళానికేతనం చెయ్యొచ్చు, నీ అమ్మ సాయిరాం పార్లర్ చేసినా ఇస్తారు బ్రో నీకు. ఇంకా నీకు అన్ని కోట్లు కావాలంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వే పోతావు. ఇదిగో నువ్వు బ్రో, నీకు ఇప్పటికీ చెప్తాను, మా ఇంటికి వెళ్ళు, మా పరిస్థితి చూడు. నువ్వు ఎవరెవరికో సహాయం చేస్తున్నావు, మా ఇంటికి సహాయం చేయి. మా బాబుకి నువ్వు ఒకసారి చెక్ చేసుకో. మా అమ్మకి 95 రోగాలు ఉన్నాయి, ఒక్క రోగం వస్తే చచ్చిపోతాయి. టీవీఎస్ ఎక్సెల్ తప్ప ఏమీ లేదు, నువ్వు వెళ్ళి చెక్ చేసుకో. పోనీ ఏమైనా ఆస్తి ఉన్నదంటే నా పేరు మీద, మా ఇంటి పేరు మీద దెంగు బ్రో. ఇంత కాన్ఫిడెంట్, ఇంత హ్యాపీగా ఉండడానికి గల కారణం ఎవరిని అన్యాయం చేయలేదు కాబట్టి. రేపు నేను ఇండియా వచ్చినా బస్సులోనే తిరగాలి,
బౌన్సర్లు కూడా పెట్టుకోలేరు. ఏదైతే అది పోలీసుల దగ్గరికి వెళ్ళి ముందు ఈ రెఫరెండా ఇచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఇదిగో నా దగ్గర డబ్బులు లేవు, ఏదైనా కాన్సిక్వెన్సీస్ వస్తే నేను పానీపూరి తినడానికి వెళ్ళి ఆడెవరికి అయితే నాకు సంబంధం లేదు, అయితే వాళ్ళు ఏదో చెప్తారు, మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి, లేదా ఏదో చెప్పాలి అంతే. ఆడియన్స్ ఎవరైనా బెట్టింగ్ పెడతారు. యాక్చువల్లీ షమ్ము కోష్కి కిలాడి 150 అని వాళ్ళు ఇది చేశారు ఆల్రెడీ ఎప్పుడో ఇంప్లిమెంట్ అయితే కిలాడి నవాజుద్దీన్ 45 lakhs అండి. ఎక్కడ ఏది కూర్చున్నా ఓకే అంత సార్ట్అవుట్ చేస్తామా. చూసారు కదండి, కోట్లు ఏం చేస్తే వస్తాయండి కోట్లు, కానీ వీళ్ళకి మటుకు 20 సెకండ్ల యాడ్ చేస్తే ఇస్తున్నారంటే, అదే 20 సెకండ్లకి కోట్లు, 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు అంటే మీరు నష్టపోతున్నారు యువత అంటే వాళ్ళు వినిపించుకోరు. దానికి తోడు మరణాలు ఏంటి, లాస్ట్ ఇయర్ నేను ఇదే సమయానికి చెప్పేటప్పుడు 41 రోజులు నుత్తి నూరు కొట్టుకున్నాను, అందరితోని తిట్టాను, పిచ్చోడిని అయిపోయేలా పిచ్చి కుక్కలా గడిచానే. ఏ పోలీస్ అయినా, ఏ అధికారైనా, అట్లీస్ట్ ఏ కానిస్టేబుల్ అయినా రెస్పాండ్ అయ్యుంటే 2024లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి 1800 మంది చచ్చిపోయారు. అందులో కొంతమంది ప్రాణాలైనా కాపాడుతుంది కదా. కర్మ పాపం మీకు కూడా తగులుతుంది. ప్రూఫ్లతో సహా ఉన్నాయి. 100 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఇంత లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి రా స్పోర్ట్స్ బైక్లు వస్తున్నారని ఎవరైనా అడుగుతున్నారా? అడగట్లేదు. వాళ్ళకి డబ్బులు లేదు, వ్యూస్ లేవు, ఎవరు ఏంటి, యువత సర్వనాశనం అయిపోతుంది. వాడే చెప్తున్నాడు కదండి, హవాలా డబ్బు దుబాయ్ నుంచి వస్తుంది, జిఎస్టీ కట్టట్లేదు, ఇన్ని ఓపెన్గా చెప్తున్నా మరి అసలు ఇంకా ఇదిగోండి మళ్ళీ చెప్తున్నాను, భారతదేశాన్ని విదేశీ శక్తులు నాశనం చేయడానికి భారతదేశానికి ఆయుధ బలం ఏంటి అంటే యువత. ఈ తరం యువతని ఈ బెట్టింగ్ ఊబిలో కుంచి సర్వనాశనం చేసి పడేస్తే ఇంకా ప్రపంచ దేశాలన్నీ చల్లగా ఉంటాయి. అది ప్రపంచ దేశాల థీరీ. కానీ ఈ భారతదేశం మేలుకోవట్లేదు, ఈ పోలీసు వ్యవస్థ చూసుకోవట్లేదు. చూడండి సార్ కోట్లు. దయచేసి ఈ అబ్బాయి శృంగవరపుకోట విజయనగరం జిల్లాలో ఉంటారు, మాది విశాఖపట్నం. దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా సమనీయంగా కోరుకుంటాను. పోలీసు వారికి అన్ని ప్రూఫ్లు మీ ముందే ఉన్నాయి. తిరిగి రేపు ఇంకో పెద్ద మనిషితో కలుసుకుందాం, చాలా 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 పెద్ద మనిషి. డోంట్ మిస్ టుమారో 5 PM.